సరే, అకహ సవర్ణి దీర్ఘ అన్న సూత్రం ప్రకారం పూర్వంలో అక్కులు అంటే ఆ యువు రు ఈ 5 ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఈ 5 అచ్చులు అంటే అకహ పూర్వంలో ఉండి పరంలో సవర్ణమైనటువంటి అచ్చులు కనుక పరంగా ఉంటే అప్పుడు దీర్ఘం ఆదేశంగా ఏకాదేశమై వస్తుంది అన్నది ఈ సూత్రంలో చెప్పిన విషయం అండి. ఇందులో మళ్ళా సవర్ణం అన్నప్పుడు మళ్ళా ఇంతకుముందు చెప్పుకున్నట్టు తుల్యస్య ప్రయత్న సప్రయత్నం సవర్ణం అనేటువంటిది మళ్ళీ ఆ సూత్రం వర్ణిస్తుంది ఇక్కడ. అంటే మళ్ళా ఉత్పత్తి స్థానం బట్టి ఏ అచ్చుకి ఏది సవర్ణం అవుతుందో మనం వర్ణాల గురించి ఉచ్చారణ సమయంలో నేర్చుకున్నాము. కాబట్టి అదే వర్ణం సవర్ణంగా వచ్చి ఆ సవర్ణం కనుక వచ్చినట్టయితే దీర్ఘం ఆదేశంగా వస్తుంది, ఏకాదేశంగా వస్తుంది అనేటువంటిది ఈ సూత్రంలో చెప్పుకున్న విషయము. ఇందులో దీనికి ఉదాహరణలుగా మనం దైత్యారిహి, దైత్య ప్లస్ అరిహి, దైత్యలో తకార యకారోత్తరవతి అకారానికి, అరిలో ఉన్నటువంటి అక్కునకు తకార యకారోత్తరవతి అచ్చును అకారమైన అకార రూపంలో ఉన్నటువంటి అక్కునకు, అరిలో ఉన్నటువంటి అచ్చునకు సంధి కలిగినప్పుడు దీర్ఘం ఆదేశంగా వస్తుంది అన్నది సూత్రం చెప్తుంది. అయితే ఇక్కడ ఈ ఆద్గుణ సూత్రం కూడా రావాలి కదా, అక్కడ రావాలి. కానీ ఇక్కడ సవర్ణమైనటువంటి అచ్చు పరంగా ఉన్నప్పుడు గుణం కాకుండా దైత్యారికి ఇది చెప్పక్కర్లేదయ్యా, దైత్యారికి చెప్పవద్దు. ఎందుకంటే అవసరం లేదు, రెండును ఆకారాలే ఉన్నాయి కదా. అవునంటే అక్కడ ఇక్కడ సవర్ణం అని చెప్పుకొని గుణం వచ్చే అవకాశం, గుణం ఎక్కడ వచ్చే అవకాశం ఉంది. గుణసూత్రం ఏం చెప్పింది? గుణసూత్రం ఏంది చెప్పండి. గుణసూత్రం ఏం చెప్పింది? అవరణాత్ అచిపరే అంది. అయితే సవర్ణం అన్న పదం లేదండి అందులో, ఇక్కడ సవర్ణం ఉన్నది కాబట్టి అట్లా కాదు. మనం జనరల్ రూపసాధన చెప్పేటప్పుడు ముందు ఖండించదగేటువంటి చెప్పిన తర్వాత అసలు లాస్ట్ చెప్పాలి. అది అంటే ముందు ఇది చెప్పవద్దు, మీరు సవర్ణం కూడా చెప్పకండి. ముందు దైత్యాప్లే సరి ఉండగా ఈ ఆద్గుణ సూత్ర గుణ వస్తువు ఉంటే దాన్ని ఖండిస్తూ, అది గుణంలో ఉన్న లక్షణాలు అక్కడ చూపించి వస్తువు ఉన్నప్పుడు దాన్ని ఖండిస్తూ, ఎందుకు ఖండించి ఈ సూత్రం అంటే దీని యొక్క వివరణ, దీని యొక్క ప్రత్యేకత, ఇవి రెండు చెప్పి అప్పుడు వచ్చిందని చెప్పారు. ముందే మీరు అసలు చెప్పి అంటే రిజల్ట్ చెప్పి తర్వాత మీరు దీని దాకా రావద్దు. అట్లా అంటే జనరల్ రూపస్థానంలో ఆ విధం ముందు మనం ఖండించదగే ముందు చెప్పేటువంటి చెప్పుకుంటూ చివరికి మనం చెప్పేటువంటి అసలైనటువంటి సిద్ధాంతం చివరికి అద్గుణ సూత్రం చెప్పింది అవరణాద్ అచిపరే, అవరణం కంటే అచ్చుపరంగా అని చెప్పింది. అచ్చుకో అంటే అవరణానికి అచ్చుపరంగా ఉంది కనుక ఇక్కడ గుణం రావచ్చు, ఆత్మనా సూత్ర ప్రకారం గుణం రావచ్చు. కానీ అయితే ఇక్కడ పై సూత్రం చేత పూర్వపర స్థానంలో దీర్ఘం అవర్ణం ఏకాదశం వచ్చి దైత్య ప్లస్ దైత్యాది అన్న రూపం సిద్ధిస్తుంది. ఇదే విధంగా మనం అయితే ఇక్కడ ఈ దీర్ఘం వస్తుంది అనేటప్పుడు పూర్వంలో ఏ హ్రస్వం ఉండాలా దీర్ఘం ఉండాలా, పరంలో హ్రస్వం ఉండాలా దీర్ఘం ఉండాలా అనే విషయం ఆలోచన చేసినప్పుడు పూర్వంలో కానీ పరంలో కానీ హ్రస్వము లేదా దీర్ఘము లేదా రెండు చోట్ల దీర్ఘము లేదా ఒక చోట దీర్ఘము ఒక చోట హ్రస్వము ఉన్నా కూడా దీర్ఘమే ఆదేశంగా వస్తుంది, పూర్వపరంలో దీర్ఘమే ఆదేశంగా వస్తుంది అని మనం వివరించుకున్నాం. ఇందులో అయితే ఇక్కడ శ్రీసహ అన్న పదంలో కూడా శ్రీ ప్లస్ ఈశహ, సకార రకారోత్తరవతి ఈకారానికి ఈశహలో ఈకారానికి రెండు ఈక్వలెన్స్ ప్రకారం అయితే మళ్ళీ అక్కడ రావాల్సి ఉండగా దాన్ని ఖండిస్తూ సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం దీర్ఘం ఆదేశం శ్రీసహ అన్న రూపం సిద్ధిస్తుంది. ఇదే ఉదాహరణ కపీశ్వరలో కూడా మనం అలాగే ఆలోచించుకున్నాము. విష్ణుదయ అవునండి, కపి ప్లస్ ఈశ్వర కపీశ్వర, కవి ప్లస్ ఈశా కవీశ, హరి ప్లస్ ఇచ్చ హరి ఇచ్చ హరే ఇచ్చ. ఉకారానికి విష్ణుదయము అన్న ఉదాహరణ చెప్పుకున్నాను. షకార నకారోత్తర ఉకారానికి ఉదయంలో ఉన్నటువంటి ఉకారానికి దీర్ఘం ఆదేశంగా వచ్చి విష్ణుదయ అన్న రూపం వస్తుంది అనుకున్నామండి. ఇక్కడితో నేను సవర్ణదరికి సంధి అయిందండి. సవర్ణదరి మీరు వచ్చే ముందు ఒకసారి సవర్ణదరి ఏంటంటే ఈ పాఠం ఒకసారి అనుకుందామని చెప్పాను గురుగారు. చాలా సంతోషం.
నేను ఇవాళ ఒక పని మీద కరీంనగర్ వెళ్ళాను. ఇప్పుడే కరెక్ట్ 8 గంటల లోపలికి వచ్చాను. రాగానే కరెక్ట్‌గా వచ్చి ఓపెన్ చేసేసరికి బహుశా అందుకుంటానో లేదో అనుకున్నాను. చూద్దామని చెప్పి. ఈ లోపల మీరు ఎట్లాగో ఏదో రకమైనటువంటి ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. నేను ఇదివరకు చెప్పాను కదా! ఏదైనా చర్చలకు బహుశా మధ్యలో నా పాట బ్రేక్ అయితేనే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఈ ప్రకారంగా అయినా గానీ ఓ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇన్నే రానని చెప్పామనుకోండి అందరు క్లోజ్ అవుతారు. ఇక ఎట్లా రాదు అందరూ అనుకుంటారు. అది కూడా కష్టం. ఒకరు ఇప్పుడు చెప్పకుండా ఉంటే అంటే ఒక అలవాటు ఒకటి, ఎవరో ఒకళ్ళు వీటి గురించి మాట్లాడే అలవాటు, నేనో మరొకరు ఆ! మాట్లాడే అలవాటు అయింది అంతే కాబట్టి కదండీ. ఉపయోగకరమైన విషయమే చర్చ జరుగుతుంది. మెసేజ్ వస్తుంది. సరే ఇవాళ మనం ఇంకొక సంధిలోకి వెళ్ళిపోతున్నాం. సవర్ణ సవర్ణ దీర్ఘానికి పెద్దగా మనకు ఇంకా విశేషమైన నియమాలు, విశేషమైనటువంటి ఏమి లేవు గనుక మనకు దాని మీద పెద్దగా చర్చలు ఏమి లేవు. దాని తర్వాత పూర్వరూప సంధి తీసుకుంటాం. ఇంతకుముందు పరరూప సంధి చెప్పుకున్నాం. పరమే రెండి స్థానం రావడం పరరూప సంధి. పూర్వమే రెండి స్థానం రావడం పూర్వరూప సంధి. ఇది ఎట్లా అంటే దీనికి ఏঙః పదాంతాదతి అనే సూత్రం. ఏঙః పదాంతాదతి. అక్కడేమో మనం ఏంగి పరూపం ఎదురు చెప్తాం. ఏంగ్ అంటే ఏవోల్. ఏవోల్. ఇక్కడైనా అక్కడైనా దాదాపు ఆ విధంగానే ఉంది. నాకేంటంటే పదాంతమైన ఏం గనక అత్తు పరంగా ఉంటాయి. అత్తు అంటే హ్రస్వకారం పరంగా ఉంటాయి. స్వకారం. ఏంగా పరూపం ఏంటది ఏంగి పరూపం. ఇక్కడ కూడా అవర్ణాత్ ఏంగి పరూపం. ఇక్కడ ఏంగా పదాంతత అంటే ఏంగునకు పదాంతమైన అత్తు పరంగా హ్రస్వకారం పరంగా ఉండాలి. ఇప్పుడు మనం సందులో ఇంతవరకు వికార ఈ ఇక్కులు చెప్పుకున్నాం. ఇక్కుల తర్వాత అవరణానికి ఎప్పుడు వస్తున్నాం. అంటే ఇంతకులో ఇది అకారము, అక్కడేమో ఈ ఊరువులు చెప్పుకుందాం. ఈ ఊరులకు అచ్చు పరంగా ఉన్నప్పుడు ఎట్లా అనేది, అవరణానికి ఏ అచ్చు పరంగా ఎట్లా ఉంటాయని ఇంతవరకు చెప్పుకుంటూ ఇప్పుడు ఏ ఊలకు వచ్చేసాం మళ్ళా. ఏంగ్ ఏంగులకు ఏంగంటే ఏ ఓలకు అచ్చుపరంగా ఉంటే ఏ విధమైనటువంటి వస్తుంది అంటే అది పదాంతమైన ఏంగ కాదు. ఏంగ పదాంతాలు అంటే పదత్వం ఉండాలి. పదం చివరగా ఏంగ్ ఉండాలి. అంటే మధ్యలో ఏ విధమైనటువంటి ఇతరమైనటువంటి కావు. దానికి హ్రస్వకారం పరంగా ఉంటే అప్పుడు మనకు ఈ పూర్వరూపం వస్తుంది అని. పూర్వరూపం అంటే ఏమిటి? పూర్వమే రెండిటి స్థానంలో రా. పూర్వవర్ణమైనది ఏమిటంటే మళ్ళీ ఏవోలే ఏంగులే. ఏంగు ప్లస్ అన్నప్పుడు మళ్ళీ ఏంగులే రెండిటి స్థానంలో వస్తాయి. ఈ విధంగా మన పరరూపంలో కూడా రెండిటి స్థానంలో అక్కడ ఏంగు వచ్చినట్టే ఇక్కడ కూడా అంతే. దీనికి ఏమిటి అంటే హరే ప్లస్ అవ. హరే అనేటువంటి ఒక పదత్వం, సంబోధన అయినటువంటి పదం. హరే శబ్దంలో హరే సంబోధన ఉంది. దానికి అవ అంటే రక్షించు. అవతి రక్షిస్తున్నాడు. అవతు రక్షించుగాక. అవ అంటే రక్షించు. హరే అవ అంటే ఓ హరి నన్ను రక్షించు అని కోరేటువంటి రెండు పదాలు హరే ప్లస్ అవ అన్నప్పుడు హరేలోని ఏకారానికి మనకు పాతవి ఏ విధమైన నియమాలు మనకు లేవు. ఏకారం తర్వాత అకారం వస్తే ఏమిటి లేకుండా ఏమిటి మనం చదువుకున్నటువంటి సందులో ఎక్కడ కూడా లేవు. కనుక దీనికి దేన్ని ఖండించేది లేదు. కనుక హరే ప్లస్ అవ అన్నప్పుడు అవాలో ఒక హ్రస్వకారం ఉంది కనుక రెండింటి స్థానంలో ఏ ప్లస్ ఐజుకులు ఏనే. అది విష్ణు అవ. విష్ణువులో ఓకారానికి అవ అనేటువంటి కారం. ఈ విధంగా కూడా సోహం లాంటివి కూడా దీనికి ఉదాహరణ అయిపోవచ్చు. సో ప్లస్ అహం సోహం. ఇది ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. పదాంతాత్ కిం అని వస్తుంది. చెప్పదట్టుగా మీరు రాదు, తర్వాత వస్తుంది. తర్వాత ఏం లేదు. సరే అయితే ఇది ఇక్కడ మనకు తెలియడానికి కొరకు హరే అవ విష్ణు అవ అన్నప్పుడు ఒక
అకార ప్రశ్లేష అంటే తెలుగు రెండు గుర్తులాగా ఆపోజిట్ గుర్తులాగా లేదా ఎస్ గుర్తులాగా పెట్టడం విధానం సంస్కృతంలో ఎస్ లాగా ఉంటుంది, తెలుగులోనూ లాగా వస్తుంది. ఇది దీని అకార ప్రశ్లేష ఈ పూర్వరూప సంధికి చెప్పడం ఒకటి ఉన్నది, అట్లానే అకార మనం సవర్ణిధిక సంధిలో కూడా చెప్పుకోవడం ఉన్నది, పెట్టుకోవడం. కానీ ఎక్కడ కూడా వ్యాకరణం పెట్టుకో నిర్దేశం చేయలేదు నాకు తెలిసినంతవరకు. ఏదైనా మరి శిక్ష లాంటిది ఎక్కడ ఉందో తెలియదు, ఎందుకంటే ఇది మనకు వ్యాకరణమైనా కూడా కంఠగతమైనటువంటిది, భాష కూడా కంఠగతమైనది కనుక లిపిలో ఎట్లా రాయాలనేటువంటిది దాదాపుగా వ్యాకరణం చెప్పడం లేదు. మనకు ఒక్క విసర్గల చోట వస్తుంది, మనం అక్కడ చెప్పుకున్నాం ఉపధ్వనియములు, దాని జిహ్వామూల్యం చోట అక్కడి కకాభ్యాం ప్రాగర్ధ విసర్గ సదృశ, ప్రాక్ అర్ధ విసర్గ సదృశంగా పెట్టేది అని అది స్క్రిప్టులోనే ఉచ్చారణ ఉండదు ప్రాగర్ధం. అట్లానే ఉపధ్వని అయినా జిహ్వామూల్యం ప్రాగర్ధ విసర్గ. ఇది అక్కడ మాత్రం మనకు వ్యాకరణ చెప్పబడ్డా, ఇక్కడ దీనికి మాత్రం లేదు, లేకపోయినా మనకు వ్యవహారంలో ఉంది. ఎందుకంటే మనకు వాటిలో పురాతనమైనటువంటి వాటిలో కొన్ని చోట్ల కనబడకపోవచ్చు, ఎందుకంటే ఒకడే ఇలా చాలా ప్రాచీనమైనటువంటి వార్తలు ఇక్కడ ఉన్నా లేకపోయినా అవి వ్యవహారం ఉంది. ఇది అవగ్రాహం అంటారు, అకార ప్రశ్లేష అంటారు. ఇది కనుక అక్కడ ఆ అకార స్థానంలో పెట్టుకుంటారు. అరే తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది, అకారంతో స్టార్ట్ అవుతుంది కదా అవ అనేటువంటి అరే వా కానీ విష్ణు అవ. పూర్వపు సంధి అనే కాకుండా పూర్వపు సంబంధమైనటువంటి ఇంకా దీర్ఘం ఏదైనా అప్పుడు అంటే సవర్ణ దీర్ఘ సంధి దీర్ఘం లాంటివి వచ్చినప్పుడు దీర్ఘ ఆకార రెండు పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే సా ఆగచ్చతి లేదా సీత ఆగచ్చతి, సీతాలో ఆకారం ఉంది, ఆగచ్చతిలో ఆకారం ఉంది, రెండు పదాలు సంధేవి సీతాగచ్చతి అవుతుంది. సీతాగచ్చతి అన్నప్పుడు మనకు సీతాలో సీతా గచ్చత సీత ఆగచ్చత మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నిలవడానికి కొరకు అక్కడ రెండు ప్రశ్లేష పెడితే ఇక్కడ ఆగచ్చతి వస్తుందని అర్థం కాదు, పోవడానికి అర్థం కాదు, లేకపోతే సీతా గచ్చతి అని అర్థం వ్యతిరేకార్థం వస్తుంది. అట్లాంటి చోట రెండు ప్రశ్లేషలు ఉన్నాయి. ఒక్కోసారి అంటే నేను నా బాల్యంచి కూడా ఎవరైనా నా దాన్ని ఖండిస్తే నేను దాన్ని తిరిగి జవాబు చెప్పలేవాడిని కాదు. ఎందుకంటే పెద్దవాడు పండితులు అయిన వాడు చెప్పినప్పుడు నాది కరెక్ట్ అని చెప్పినా నేను సమర్థించుకోలేని అసమర్థుడు నేను. అట్లనే కనుక ఇదే విషయంలో వచ్చింది. ఒక మంచి పండితుడు ఆయనే ఏదో చర్చలో వచ్చినప్పుడు నాకంటే 30 ఏళ్ళు పెద్ద పండితుడు ఆయనే ఈ ప్రస్థానం వచ్చినప్పుడు సవర్ణ దీర్ఘ సంధికి అకార ప్రశ్లేష పెట్టుకోవచ్చు అని నేనంటే ఎక్కడ పెట్టుకుంటారు అన్నాడు ఆయన కోపంతో. మీ సంస్కృతం పెట్టుకుంటాడేమో అన్నాడు. అంటే ఆయన తెలుగు పండితుడు కానీ సంస్కృత పండితుడైనా తెలుగులో నాకు కొంచెం చిన్న చూపు. నేను అప్పుడు దాదాపు 25 సంవత్సరాలు వాడిని, అదే కొత్త కాలేజీలో లెక్చరర్ చేరాను, 21 నేనేం మాట్లాడలేకపోయాను. ఎక్కడంటే నేనేం ప్రూఫ్ చూపించాలి, నేనేం చెప్పాను. తర్వాత మా మిత్రుడు ఒకడు వెంబడే తర్వాత అన్నాడు, ఎందుకు లేదు నువ్వు సూత్రాన్ని కనబడుతుంది కదా, పుస్తకాన్ని కాసు చూడవచ్చు కదా అన్నాడు. ఏంటది, నా ఝలవు నా అక్కడ ఏదో సూత్రం, బహుశా అదే కావచ్చు, సూత్రం ఏదో ఉంది చెప్పారు కదా, ఉంటుంది మన నువ్వు చెప్పింది కరెక్టే అంటే కొన్ని కొన్ని సంఘటనలు నాకు జరిగాయి. కాకపోతే పెద్దవాడు ముందు నేను ఇప్పటికి కూడా ఎవరైనా సడన్ అవునా కాదంటే నేను ఆగిపోతాను, అవునా కాదు మళ్ళీ నేను నా మైండ్లో చర్చ చేసుకుంటాను. ఇమీడియట్లీ చెప్పేటువంటి సామర్థ్యం లేని వాడిని నేను. తక్కువ అవునా కాదా అని చెప్పడానికి ఇది కరెక్టే అని వెంబడే నేను సిద్ధాంతంగా చాలా తక్కువ సమయంలో అట్లా జరిగాయి. ఎదుటివాడిని చేస్తే ఖండిస్తూ నేను మాట్లాడే సంబంధం ఉందని చాలా తక్కువ. ఇది ఈ గుర్తు వచ్చినప్పుడు ఈ అవగ్రహం గుర్తు నాకు ఆ సంఘటన గుర్తు వస్తుంది. సీతాగచ్చతి అన్నప్పుడు సీతాగచ్చతి అకార పశ్యతి లేకపోతే
ఇప్పుడు ఏమవుతుంది అది? గచ్చతి అనుకునే అవకాశం. సీత గచ్చతి అవుతుంది, లేదా సీత ఆగచ్చత అవుతుంది. సీత అగచ్చత అనుకుందాం అనుకో, సీత గచ్చత అవుతుంది. అర్థం మారిపోతుంది కాబట్టి అట్లా తప్పనిసరి ఉండాలి అక్కడ. లేదా ఇట్లా ఏదొకటి. అట్లానే ఇక ఈ ముఖ్యంగా ఈ పూర్వ రూపంలో అయితేనేమో హ్రస్వమే మన పూర్వరూపం, ఎందుకంటే ఇంకా అత్తే పరంగా ఉండాలి. పరంగా ఉంటే హ్రస్వాకారం పరంగా ఉంటే అవుతుంది. నువ్వు చెప్పిన సంఘటన ఇట్లాంటిది ఇంకొకటి కూడా జరిగింది. నరసింహ మా నాన్నగారు సుప్రభాతం రాశారు, ధర్మపురి లక్ష్మీనరసింహ సుప్రభాతం. నన్ను ఆ శ్లోకాన్ని తెలుగు స్క్రిప్ట్లో రాసిమ్మన్నారు, అక్కడ పాడడానికి కొరకు. నేను రాసిచ్చాను. రాసిస్తే ఈ లోపల ఒక పండితుడు కానటువంటి గొప్ప పెద్ద వ్యక్తి, పండితుడు అంటే పండితం కాదు, ఒక అధికారి, ఆయన ఏం చదువుకున్నావు నీ చదువు, సింహాలో హకారానికి వకారం ఉండదా అన్నాడు. సింహ ఎక్కడ నేను చూసిన తరువు లేదు అన్నాను. హకారానికి వకారం ఎక్కడ ఉంది మరి నీ చదువు అని అన్నాడు. అంటే ఆయన పెద్దవాడు కదా, నేనేం చేయాలి, నాకు అదే సేమ్ 22 సంవత్సరాలు, ఆయన ఒక 40-50 సంవత్సరాలు అనుకుంటా. నేను కాదని ఖండించలేదు. నాకు తెలిసిన సింహాలు అకారం పక్కన ఒకటి కూడా కరెక్టే వకారం ఉంది కదా అన్నట్టు సమర్థించేది. నేను మూసుకున్నాను, ఏం లేదు అండి సంఘటన. సరే, ఇప్పుడు ప్రస్తుతం అంటే నాకేమిటో తన అవమానాన్ని చెప్పుకోకూడదు ఉంటుంది, కానీ నాకు అవమానం గుర్తొస్తాయి. నేను ఎవరైనా బాగుందని చెప్తే పెద్దగా గుర్తుండవు, కానీ కనుక ఇక్కడ ఈ పూర్వరూపంలో హ్రస్వాకారం పరంగా ఉంది కనుక దీర్ఘ ప్రశ్న కూడా ఉండదు. అక్కడ హ్రస్వం ఉంటే అదొకటి అయినప్పటికీ కూడా మనం ఈ అకార ప్రశ్న పెడుతూ ఉంటాం. దానికి ఇప్పుడు హరేవ విష్ణువలాగా సోహం లాంటి పదాలు కూడా మనం చూస్తుంటాం. ఒక్కడే మనకు శ్లోకంలో కానీ ఎక్కడైనా కానీ మనకు అకార ప్రశ్లేషతో కూడుకున్నటువంటి పదం కనబడ్డది అంటే వెంబడే ఆ వెనుకకు ఏకారం ఓకారం ఉంటుంది. మనం పద విభాగం ఈజీగా చేసుకోవచ్చు. ఆ ఓకారం వరకు ఒక పదం, ఆ తర్వాత అకారంలో ఉన్నది ఒక పదం అని మనం వెంబడే. అయ్యా నమస్కారాలు. మీరు వ్యతిరేకించకపోవడం అనేది మీ సంస్కారానికి గుర్తు, అది మీ గొప్పతనం. సామర్థ్యం లేకపోవడం సామర్థ్యం లేకపోవడం కాదు, పెద్దలంటే ఇచ్చేటటువంటి గౌరవము. తర్వాత ఒకవేళ మూర్ఖుడైతే మూర్ఖుడితో వాదన ఎందుకు అని 2 రకాలు. కాబట్టి ఈ రెండింటి ద్వారా మీరు మాట్లాడకపోవచ్చు, కానీ మీ నిర్ణయం సరైంది. అయితే నా సందేహం ఏంటంటే ఇప్పుడు ఈ అకార ప్రశ్లేష వేసినప్పుడు అక్కడ మనం కొద్దిగా అస్పష్టంగానైనా ఆ ఆకారాన్ని పలకవలే అని అనుకుంటున్నాను, నిజమంటారా? పలకడం లేదు, మౌఖికానికి అకార ప్రశ్న లేదు, కేవలం వ్యవహారంలో అంటే రాతలు మాత్రమే అకార ప్రశ్న కనబడుతుంది. రాసినప్పుడు అయ్యా, ఇప్పుడు మామూలుగా వేదం మనం చదువుకున్నప్పుడు అధో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః అంటున్నాం. ఇక్కడ సత్వానోహం అన్నప్పుడు నో అహం అనేది స్వరం వస్తున్నదేమో, అక్కడ స్వరాన్ని బట్టి ఆ స్వరం వేదాన్ని నిర్ణయించబడ్డది, అందుకొరకు స్వరం యొక్క ప్రాధాన్యాన్ని. అట్లాగే అధో ఏ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం. సీతాగచ్చతి మీరు ఎట్లా అంటారు చెప్పండి, వేదం సంగతి తర్వాత. సీతాగచ్చతి అనే చోట మీరు ఎట్లా పలికిస్తారు, ఎట్లా గుర్తింపజేస్తారు? అంటే ఒక అనేటటువంటిది అక్కడ రావాలి. సీతాగచ్చతి ఆ నోరు కాస్త విస్తరించడం ద్వారా ఆ ఆకారాన్ని పలుకుతాం మనం అని నా భావన. ఇప్పుడు నేను చెప్పిన అట్లా కూడా ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం అన్నప్పుడు ఇక్కడ వా తర్వాత 2 ప్రశ్లేషలు ఉన్నాయి. ఆ 2 ప్రశ్లేషలకు మనం దాన్ని స్వరంలో చూపించకపోతే అది స్వరం యొక్క ప్రాధాన్యం అందుకొరకు కదా, దాంట్లో ఉన్నటువంటి పదం యొక్క ఎటువంటి అర్థం వచ్చేలా చెప్పడం.
అయితే అంటే మనకు ఇక్కడ మనం అంతగా చేయలేకపోతామేమోనని ఏదైనా అవకాశం ఉంటే మంచిది మీరు చెప్పిన ప్రకారం. అంటే అది చాలా ఇప్పుడు మనం ఏదైనా ఏ మంత్రం చదివినా అట్లా చదవకపోతే అర్థం కూడా మారిపోతుంది. అఘోరేభ్యో తఘోరేభ్యో అంటే ఉట్టి తఘోరేభ్యో అవుతుంది అది. ఓరే అక్కడ ఓ థగో ఈ థా అని కింద చెప్పడం చేత అథ అనేటువంటి స్ఫురింప వచ్చే అవకాశం ఉంది. ఘోర ఘోర తరేభ్య అన్నప్పుడు అక్కడ అది ఖచ్చితంగా అక్కడ అకారం పలకాలి. పలకకపోతే అర్థం మారిపోద్ది కదా మీరు అన్నట్టుగా. ఖచ్చితంగా లేదంటున్నారు కదా. అదే మౌఖికంగా లేదు అంటే స్పష్టంగా అక్కడ అకారం ఉండదు, కానీ స్వరం ద్వారా మనం ఆ వచ్చే వినేవాడు అవకాశం వినిపించేలాగా ప్రయత్నం చేయాలి అంటారు. అది ప్రయత్నం చేయకపోతే అర్థం మారిపోతుంది కదా. ఘోర ఘోర తరేభ్య సర్వేభ్యో అన్నప్పుడు అక్కడ చూడండి ఖచ్చితంగా మనం దాన్ని పలుకుతాం. సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. చూడండి తెలియక నమస్తే చాలా మంది తెలియక సర్వేభ్యో అంటే సర్వ శర్వేభ్యో అది షకారం. తెలియని వాళ్ళ గురించి వదిలేయండి అయ్యా. తాకు శాకు తేడా తెలవకపోతే ఎట్లా చెప్పయ్యా మంత్రం చదివేటప్పుడు. శరువుడు కదా. సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం దాన్ని పలుకుతాం. అఘోరేభ్యో తఘోరేభ్యో కాదది. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య ఘోర ఘోర అన్నప్పుడు ఒక దాంట్లో ఘోర, రెండో దాంట్లో అఘోర 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 అనేది మనం ఘోర ఘోర 2 సార్లు ఘోర అంటే ప్రయోజనం ఏంటి? అది ఘోరం అవుతుంది. అది ఘోరం, అది ఘోరంగా ఉంటుంది. అది ఘోరంగా. అది కాబట్టి అక్కడ అంటే గురువు గారు అన్నట్టు మౌఖికంగా చెప్పేటప్పుడు అకారము పలకవక్కర లేదు, ఎందుకంటే అక్కడ అక్షరంలో లేదు కాబట్టి. కానీ స్వరంలో దాన్ని ఉదాత్త అనుదాత్తం తీసుకున్నప్పుడు అక్కడ స్పష్టంగా అస్పష్టంగా అకారం వస్తుంది. అది అంటే మామూలు వ్యక్తులు గుర్తించకపోవచ్చు, కానీ దానికి ఈ పదములో క్రమంలో ఆ ఆకారాలు కనబడుతుంటాయి. అలానే ఘనాలో జటా ఘనాలో కూడా అక్కడ తప్పదు. అక్కడ స్పష్టంగా ప్రకారం ఉందా లేదా తెలుస్తుంది. మా నాన్నగారు అనేవాడు పదం యొక్క వేదంలో ఉన్న పదాలు కానీ అనే పదం స్పష్టంగా తెలియాలంటే జడాపడనో ఘనాపడనో అడిగితే వారు స్పష్టంగా చెప్తారు పదంలో ఉన్నాడా లేదా. అది ఎందుకంటే వారు ఖచ్చితంగా అక్కడ పద విరుపు జరుగుతుంది. జరిగిన పదం ఏదో స్పష్టంగా విడిగి వస్తుంది. అయ్యా ఇప్పుడు నమస్తే ఇప్పుడు ఈ మౌఖికంగా పలకము వ్రాతమూలంగానే రాస్తాం అన్నప్పుడు ఇప్పుడు ఇది శ్లోకాలకే వర్తిస్తుందా, ఇప్పుడు పదాలు గాని సమాసంగా పలికేటప్పుడు గాని వర్తిస్తుందా? వ్యక్తావ్యక్తములు అన్నప్పుడు వ్యక్తము అవ్యక్తము అనేది మనము పలకట్లేదు. వ్యక్తావ్యక్తములు అన్నప్పుడు మధ్యలో ఒక 2 లాంటిది వేస్తున్నాం, అప్పుడు వీటికి అది వర్తిస్తుందా? ఇది శ్లోకాలకేనా? సవర్ణ దీర్ఘ సంధిలో మనకు దాదాపుగా అక్కడ విరుపు అక్కడ అకార ప్రశ్న ఉన్నది అని గుర్తింపజేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది. సవర్ణ దీర్ఘ సంధి ఎక్కువ పెట్టుకుని పదాల్లో ఈ ప్రశ్న రాదు. వ్యక్తం అన్నప్పుడు వ్యక్తానికి హ్రస్వమే అకారం కనుక అక్కడ తర్వాత దీర్ఘం వచ్చిందంటే తర్వాత అకారం ఉంది అని అర్థం. అది అంటే మీరు రాస్తున్నప్పుడు ఇక్కడ అనుమానం కలిగేటట్టుగా ఉంది అనుకున్నప్పుడు మీరు అది పెట్టుకోవచ్చు. సీతాగచ్చతికి దీనికి తేడా ఉన్నది, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సిద్ధంగా ఆల్రెడీ సిద్ధ దీర్ఘం ఉంది. సీత ప్లస్ ఆగచ్చతి లేకపోతే సీతా ప్లస్ గచ్చతినా 2 రూపాయల? సీతా గచ్చతి ఒకటి. సీతా ఇప్పుడు కటకమ్మ రేపు సీతా గచ్చతి గట్టి దీర్ఘం తీస్తే అప్పుడు అకార కనబడుతుంది. సీతా గచ్చతి మామూలుగా అంటే సీతా గచ్చతి అవుతుంది. సీతా ఆగచ్చతిని సీతా గచ్చతి అని అపార్థం చేసుకునే అవకాశం ఉన్నది, అందుకోసం అట్లా ప్రశ్న పెడతాం అనమాట. అది పెడతాం. అనుమానాస్పదంగా ఏదైనా సందేహాస్పదంగా ఉంది 2 అనే పదమే అకార ప్లస్ చేసి అనుకుంటా.
వ్యక్తావ్యక్తలు అవసరం లేదు, సంధి అయిన తర్వాత ఖచ్చితంగా దీర్ఘం వచ్చేసింది, సవర్ణ దీర్ఘ సంధి అని కనబడుతున్నది అక్కడ. అందుకోసం అదే. అవసరం లేదు. సరే. అది కూడా మీరు అంటే రెండు పదాలు అయినప్పుడే వేరే పదాలు ఒకే పదంలో ఉన్నప్పుడు దాదాపుగా అవసరం. సరే. సరేనండి. మరి దీన్ని మళ్ళీ ఒకసారి ఎంత ఇంకెవరైనా చెప్తారా? పడిబళ్ళ వారికి రాజా గారు మీరు చెప్తారా? ఏది ఇదే పూర్వరూప సంధ్య. పరమందున్న వర్ణమే పూర్వపదముల స్థానాలలో ఏకాదేశమని వచ్చినతో ఇది పరరూప సంఖ్య అంటారు. పూర్వపర స్థానాల్లో పూర్వవర్ణమే ఏకాదేశమని వచ్చిన పూర్వరూప సంఖ్య. ఇది సూత్రం ఏంటంటే ఏంగ పదాంతాగతి, ఏంగ పదాంతాగతి ఞకారం ఇక్కడ ఏంగ ఞకారాంత పుల్లింగ పంచమ విభక్తి ఏకవచనం అన్నమాట. పదాంతాత్ అన్నప్పుడు ఆ అకారాంత పుల్లింగ ఏకవచనం, పంచమి ఏకవచనం పదాంతాత్. అతి తకారాంత పుల్లింగ సప్తమి ఏకవచనం. వృత్తి ఏంటంటే పదాంతాత్ ఏన్య అతిపరే పూర్వరూపం ఏకాదేశ స్యాత్. దానికి ఉదాహరణలు హరేవా విష్ణువా. వేదాంతమైన ఏవోల కంటే పరముగా హ్రస్వ అకారం ఉండగా పూర్వపరముల స్థానములందు పూర్వరూపం ఏకాదేశి వచ్చును. అట్లా అన్నమాట. అంటే ఇక్కడ ఏవోల కంటే వేరే పరంగా ఏదైతే ఉన్నదో అకారం ఉంటే హ్రస్వ అకారం వచ్చినప్పుడు పూర్వపరాల స్థానంలో పూర్వరూపం ఏకాదేశమే వస్తుందండి. దీనికి ఏంటంటే కండిషన్స్. పూర్వవర్ణము ఏ పదం యొక్క ఏ ఓల యొక్క అంత్యమై ఉండాలి, అంత్యస్వరమై ఉండాలి. తర్వాత రెండోది ఏ ఓకారాల్లో అంతమై ఉండాలి, అదే కండిషన్. వాటికి పరముగా హ్రస్వాకారమే ఉండాలి. ఇక్కడ ఒక హ్రస్వాకారమే ఖచ్చితంగా ఒకటే చెప్పాడు అన్నమాట. అలా ఉంటే ఏఓల్లో ఒకటి ఏ ఉంటే ఏ ఏకాదేశం అవుతుంది పూర్వపదంలో, ఓ ఉంటే ఓ ఏకాదేశం, ఏ ప్లస్ ఆ అంటే ఏ అవుతుంది అన్నమాట. ఓ ప్లస్ ఆ ఓ అవుతుంది, అంటే పూర్వవర్ణమే ఉంటుంది అని ఇది దీని యొక్క వివరణ. పరవర్ణము సూత్రం లోపమని చెప్పకపోయినా లోపిస్తుందని అనుకోవాలి. పరవర్ణానికి లోపం అని చెప్పకపోయినా ఉంటుంది. అయితే అది ఉన్నదని తెలుసుకుంటానికి ఏదైతే ఉన్నదో మనం ప్రశ్లేష అవగ్రహాన్ని ఉపయోగిస్తాము. తెలుగులో జడ్ వాడతాము, సంస్కృతంలో ఎస్ తీరు వాడతాము అన్నమాట. పూర్వసంధి, పూర్వరూప సంధి, తర్వాత సవర్ణ దీర్ఘ సంధుల్లో మాత్రమే అకార ప్రశ్లేష విధానం ఉన్నది. ఇది అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు సీతాగచ్చది అటువంటి వాటిలో ఎక్కడనైతే ఆ రెండో పరపదంగా ఉన్నప్పుడు ఆ పరమైనప్పుడు అక్కడ ఆని గుర్తించడానికి పద విభాగానికి అనుకూలంగా ఉండడానికి ప్లస్లేషన్ వాడతారు. అది దీర్ఘమైనప్పుడు రెండు ప్లస్లేషన్ వాడబడుతుంది. సీత ఆగచ్చతి అంటే సీతా ప్లస్ ఆగచ్చతి అన్నప్పుడు సీతాగచ్చతి అని మనం సంధి చేస్తే అక్కడ ఆ గుర్తులు పెట్టకుంటే సీతా గచ్చతి అని వ్యతిరేకార్థం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ రెండు ప్రశ్నలు పెడితే ఆగచ్చతి అని అర్థం చేసుకుంటానికి వీలుంటుంది కదా. సవర్ణ దేశ సంధి కవర్ చేయలేదు, పూర్వరూప సంధి చెప్పుకుంటారా సవర్ణ దీర్ఘ సంధి. ఎక్కడ కూడా మనం అనుకోవాలంటే ఆకార ప్రశ్లేష అనేటువంటివి ఎక్కడ కూడా వ్యాకరణలో వ్యాకరణం లేదు, చెప్పబడదు. పుస్తకంలో వ్యాకరణం కూడా ఎప్పుడు మనకు ప్లస్ అని వాడుతున్నాం, అరే ప్లస్ అవ్వండి ప్లస్ పెట్టమని ఎక్కడ లేదు.
అంటే ప్రాచీన పుస్తకాలు కూడా హరే ప్లస్ ప్లస్ చెప్పు హరే అవా హరే వా అట్టే కప్పుకుంటాం. ఈ ప్లస్ అనేది మనం తర్వాత ఇంగ్లీష్ చేసుకున్న తర్వాత వాడి తర్వాత మనం ప్లస్ పెట్టుకుంటాం, కానీ ప్రాచీనమైన పుస్తకాలు ఎక్కడ కూడా హరే అవా హరే వా అంతే అంతే. అంటే ఈ ప్లస్ అని ఎట్లయితే మనం పెట్టుకుంటుందో ఈ అకార పురుష లాంటివి కూడా అట్లాంటివి వచ్చినటువంటివి. అట్లానే మన ప్రాచీనమైన పుస్తకాలు కూడా కనబడకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ అవకాశాన్ని శ్లేషలో వాటిలో కూడా వినియోగించుకుంటారు. అవునవును. అర్థంలో ఇంకా అలంకారాల్లో అవకాశం ఉంటే దాన్ని అటు అర్థంలాగా ఇటు అర్థంలాగా ఇంకేదైనా కూడా అవకాశం వస్తే అభంగ శ్రేష్ఠలు సభంగ శ్రేష్ఠలు వాటిల్లో వాడుకుంటారు. అవును, కరెక్ట్. అడుగులో మీరు చెప్తారా? చెప్పండి గురుగారు. చెప్తాను. మనం ఇంతపూర్వం పూర్వరూప సంధి పరరూప సంధి గురించి చెప్పుకున్నాం. పూర్వ పరాలలో రెండింటిలోనూ పరరూప ఏకాదశంగా వచ్చేది పరరూప సంధి అనుకున్నాం. ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి పూర్వరూప సంధి, పూర్వము పరంలో ఉన్నటువంటి మనకు ఒకటి ఏంటంటే అకారము లోపించుట అని ఎందుకనలేదు, ఎందుకు చెప్పుకున్నాం. ఏకాదశ ఉద్దేశం అంటే అంతాది వచ్చ అంటే హరేలో ఏకారము హవాలో కలిపినప్పుడు ఏకారం వచ్చేటువంటి ఏకారము అది ఇటు హరేలో చివరి వర్ణానికి ఆ పూర్వానికి దాని పరానికి కూడా అది ఆదివర్ణంగా లెక్కించబడుతుంది. ఒకటి లోపం అయితే మాత్రం అది కాదు, దానికి యొక్క పరవర్ణానికి ఆదివర్ణం కాకుండా పోతుంది. అంటే అటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉంటాయి వాటి కోసం చెప్పండి. పూర్వంలోను పరంలోను ఉండేటువంటి వర్ణాల స్థానంలో పూర్వవర్ణం కనుక ఆదేశంగా వస్తే దాన్ని పూర్వరూప సంధి అని అనుకున్నాము. దాన్ని చెప్తూ ఏంగ పదాంతాదతి అన్న సూత్రం వివరిస్తుంది. ఏంగ అంటే ఏ ఓం, రెండు ఏ ఓ అనేటువంటి అచ్చులు. తర్వాత పదాంతాదతి, ఈ దీని ప్రకారము పదాంతమైన ఏ ఓంగులకు హ్రస్వాకారం పరంగా ఉంటే పూర్వస్థానంలో ఉన్నటువంటి ఏ ఓలు మాత్రమే ఏకాదేశంగా వస్తాయి అనేటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఈ సూత్రానికి నియమాలు: ఈ పూర్వవర్ణం పదాంతమై ఉండాలి, అంటే పదానికి పూర్వపదానికి చివరిదై ఉండాలి. ఆ వర్ణాలు ఏ ఓల్లో ఏదో ఒకటే అయి ఉండాలి. వాటికి పరంగా హ్రస్వాకారం మాత్రమే ఉండాలి. ఈ మూడు కండిషన్స్ ఉండి సంధి జరిగినప్పుడు ఏ ఉంటే పూర్వాంతమైనటువంటి పదంలో ఏ చివరగా ఉంటే ఏ ఏకాదశంగా వస్తుంది. ఓకి హ్రస్వకారం పరమైతే కనుక ఓ ఏకాదశంగా వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకున్నది. ఇక్కడ ఈ జరిగినప్పుడు ఒక సంప్రదాయం ఏంటంటే ఆ హ్రస్వ అకారాన్ని సంధి జరిగిన రూపంలో హ్రస్వ అకారాన్ని తెలియజేయటం కోసం చెప్పని అకార ప్రశ్లేష అనేది ఒకటి వాడటం సంప్రదాయం. అది వ్యాకరణంలో చెప్పకపోయినా ఒక సంప్రదాయంగా ఉపయోగిస్తున్నాము. అప్పుడు అక్కడ హ్రస్వాకారం ఉన్నది అన్నది దాన్ని బట్టి పదాలని సంధి జరిగిన విడదీసేటప్పుడు సంధి రూపం పూర్వ రూపంలో ఎలా ఉన్నది అని అర్థం చేసుకోవడం కోసమని ఆ అకార ప్రశ్లేష లేదా అవగ్రహం వాడటం ఒక సంప్రదాయం. అది వ్యాకరణంలో చెప్పకపోయినా కూడాను ఆ విధంగా చేస్తుంటాము. అయితే హరే ప్లస్ అవ అన్నది అన్న రూపసాధన చేసేటప్పుడు హరే ప్లస్ అవ అన్న చోట ప్రథమంగా యోచోయవాయవ అన్న సూత్రానుసారం మనం ఒక్కసారి దాన్ని పెడితే అది దాన్ని ఖండిస్తూ ఇప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. యోచోయవాయ ఏం చెప్పిందంటే ఏచులకి క్రమంగా ఏచుల స్థానంలో క్రమంగా ఐ ఔ ఆయ్ ఆవ్ అచ్చుపరంగా ఉంటే ఇవి వస్తుంది అని ఏచోయవాయవ సంధి చెప్పింది. అయితే ఇక్కడ హరే ప్లస్ అవ అన్న చోట ఏచులు ఏకారం పూర్వరూపంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఇప్పుడు ఈ పూర్వరూపం వచ్చి హరే ప్లస్ అవ అన్నప్పుడు హరేవ అన్న సూత్రం అన్న రూపం మాత్రమే సృష్టిస్తుంది. ఇందులో హరేలో ఏకారం ఉన్నది, తర్వాత దానికి హ్రస్వాకారం పరంగా ఉంది కాబట్టి హరే ప్లస్ అవ అన్న చోట హరేవ అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఈ పూర్వరూప సంధి దీంట్లో ఈ అకార ప్రశ్లేష అనేటువంటిది
పరంలో ఉన్నటువంటి అకారం అది హ్రస్వమా దీర్ఘమా అన్నది తెలియజేసుకోవడం, ఉచ్చారణలో అర్థం చేసుకోవడం కోసం కానీ, పదాన్ని విడగొట్టేటప్పుడు దాన్ని సవ్యంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో కానీ, దాన్ని తెలుసుకోవడం కోసం, కరెక్ట్గా తెలుసుకోవడం కోసం అకార ప్రశ్లేష వాడటం జరుగుతోంది. అది దీర్ఘం ఉంటే 2 అకార ప్రశ్లేషలు, లేదా హ్రస్వం ఉన్నట్టయితే 1 అకార ప్రశ్లేష వాడి దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే వ్యాకరణ సంప్రదాయంగా మాత్రమే దీన్ని వాడుతున్నాము. ఇప్పుడు సోహం అన్న చోట సో 1 అకార ప్రశ్లేష, హం సోహం, ఇది కూడా అది. క్రోత్స్న అన్న చోట కూడా ఇలాగే. ధన్యోస్మి అన్న చోట ఉచ్చారణలో పెద్ద తేడా లేకపోయినా మనం ధన్యోస్మి అంటే అక్కడ అస్మి అన్న, ధన్యో ప్లస్ అస్మి అన్న, ధన్యో ప్లస్ అస్మి అన్న రూపం ఉన్నది. పూర్వం సంధి పూర్వము అంటే సంధి విడగొట్టేప్పుడు అలా ఉన్నది అని అర్థం చేసుకోవడం కోసం ఆ విధంగా వాడటం జరుగుతుందండి ఈ అకార ప్రశ్లేషణ. ఇది పూర్వరూప సంధికి సంబంధించిన వరకు మనం చెప్పుకున్న వివరణ గురుగారు. ధన్యోస్మి కొని ధన్యోస్మి పదం ఉంది అనుకోండి, వాళ్ళు కూడా ఎక్కడైనా ధన్యోస్మి అంటారు బహుశా పొరపాటు, ఎందుకంటే ధన్యాస్మి అనాలి. ధన్యాస్మి అనాలి. ధన్యాస్మి కొన్ని అక్కడ కూడా అకార ప్రశ్న అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ, ఆడవాళ్ళు కూడా ఆయుష్మాన్ భవ అంటుంటారు తెలియక. ఆయుష్మాన్ మగవాళ్ళకి మాత్రమే ఆయుష్మాన్ భవ అనాలి, స్త్రీలకైతే ఆయుష్మతి భవ అనాలి. ఆయుష్మతి భవ భవతి భిక్షాంది అంటున్నాం కదండి. భవాన్ భిక్షాంతి దాతు, భవతి భిక్షాంతి అంటున్నాం. భవతి రెండు ఉన్నప్పుడు భవతి అనేది భవత్ శబ్దం యొక్క స్త్రీలింగం అయినటువంటి భవతి శబ్దం యొక్క సంబోధన ప్రధాన వ్యక్తి. భవతి అనేది స్త్రీలింగం వాడుతున్నాం కదా. ఇప్పుడు అందులోనే దానం తీసుకునేటప్పుడు భిక్షకు వెళ్ళినప్పుడు భవతి భిక్షాంతి అంటున్నాం, భవాన్ భిక్షాన్ దదాతు అని అంటున్నాం. అక్కడ తేడా చూపిస్తున్నాం. కానీ అది అక్కడతో ఆగిపోతుంది. తర్వాత ఉన్నటువంటి నియమానికి అది దాన్ని ఇది వర్తించట్లా. అక్కడ చెప్పించేవారు కానీ చెప్పుకునేవారు కానీ పెద్ద తేడా చూపించట్లేదు. చాలా మంది చూస్తుంటారు, అంటే వాళ్ళు తెలియకనే ఏంటంటే ఆయుష్మాన్ భవ అని ఎవరైనా. అయితే ఇంకొకటి ఏమో చెప్తాను, పదాంతేక్యం అనేటువంటిది ఏమిటి వచ్చింది అంటే తర్వాత సూత్రాలు చెప్తాం. ఈ విషయం తర్వాత సూత్రం వస్తే అది ఇప్పుడే చెప్తున్నాను. పదాంతం అని ఎందుకు అన్నారు, మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా తీసుకోవచ్చు కదా అంటే, పదత్వం ఉన్నప్పుడే ఈ పూర్వరూపం సంధి వస్తుంది, కానీ పదత్వం లేనప్పుడు అది ఎట్లా అంటే దానికి ఏ అనేటువంటిది పదాంతంగానే ఏకారం దొరకాలి, దానికి హ్రస్వాకారం దొరకాలి. ఇక్కడ గో ప్లస్ అతి ఉంది, గో ప్లస్ అస్. గో శబ్దం యొక్క మనకు సుప్రత్యాలు ఉన్నాయి కదా, సోజస్ సమోజస్, 21 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ ప్రత్యయాల్లో ఓ ప్లస్ అస్ అని వచ్చినప్పుడు, ఓ అనేది ప్రాతిపదికనే కానీ దానికి పదత్వం రాలేదు. పదత్వం ఎప్పుడు వస్తున్నది, తింగంతం పదం అని చెప్తున్నాం. ఉబంతములు తింగంతములు కలిపినప్పుడే, అంటే అర్థం ఏమిటి, విభక్తి ప్రత్యయాలు కలిపినప్పుడే దాని పదత్వం, కానీ విభక్తి ప్రత్యయాలు లేనటువంటి దానికి ప్రాతిపదిక అని పేరు. ప్రాతిపదిక అంటే అర్థం ఏమిటి, అర్థవత్ అధాతు రప్రత్యయ ప్రాతిపదిక అని. అర్థవత్ అర్థంలాగా స్ఫురిస్తుంది, అధాతు ధాతు కాదు, అది ధాతు కాదు, అప్రత్యయం లేనటువంటిది, అర్థం స్ఫురించేది కదా. అర్థం స్ఫురిస్తుందిగా పూర్తి అర్థం చెప్పదు. గో అంటే గోకు సంబంధించిన ఒక ఆవుకు సంబంధించిన పదం వస్తుంది. అది ఆవు యొక్కనా, ఆవు వలన, ఆవు చేతనా, ఆవు నుండి అనేటువంటి మనకేం తెలియదు. గో అనేటి పదం ఉంది, దానికి ప్రత్యయాలు చేర్చాడు. ప్రత్యయాలు సు, జస్, అమోషస్, ఇవి జకార అసకారాలు పోతే అస్సు వస్తుంది. ఈ అస్సు వచ్చినప్పుడు కారం హ్రస్వాకారం ఉంది, గో ప్లస్ అస్ అని ఉన్నప్పుడు ఒకవేళ ఈ పదాంతి అని చెప్పకూడదు, గోస్ గోస్ అని అవుతుంది. అక్కడ దాని కొరకు పదాంతం కొరకు చెప్పాల్సి వస్తుంది. అంటే ఈ ప్రాతిపదిక చెప్పి దీని వలన రూపం మారుతుంది అనేటువంటి కొన్ని ఎట్లాంటి ప్రాతిపదికలు చోట ఉన్న చోట రాకుండా నివ్వడానికి కొరకు ఈ విధంగా చెప్పవచ్చు. గురుగారు మరొకటి, నిన్న మనం అనుకున్న విషయంలో ఈ ఏమంగుల్లో ఈ ఉమాంగోచ్చారణ చదువుకున్నాం కదా, నిన్న అనుకున్నాం కదా గురుగారు. కానీ మనం ఈ ఉపసర్గ వచ్చి ఉపసర్గలో లోపించి, ఉపసర్గలో ఉన్నటువంటి ఇత్తు లోపించి
సంధి చేరి ఇక ఇది ఒక్కటే చోట చదువుకున్నట్టున్నాం, ఇంకెక్కడ మళ్ళా రాలేదండి. ఉపసర్గలో కూడా ఈ ఆ, ఆంగ్లో లోపించడం, ఆ, ఆంగ్ ఇహికి ఆంగ్ కలిసి ఏహి అవ్వటం, శివేహిలు అండి. శివ ప్లస్ ఏహిలో శివేహిలో శివ ప్లస్ ఇహి నిజానికి అది మధ్యం పురుష లోటు వర్ణం లోటు రూపం అనుకున్నాం. దానికి ఆంగ్ ఉపసర్గ కలిస్తే ఆంగ్లో ఇక్కు రూపం ఇత్తురు వలన అది ఇన్ లోపించి ఆ మాత్రమే కలిసి ఆ ప్లస్ ఇహి ఏహి అయ్యి ఆ ఏహిలో ఇక్కడ తీసుకొచ్చి శివ ప్లస్ ఏహి అయింది కాబట్టి శివేహి అన్న రూపం సిద్ధిస్తుంది చెప్పి మనం నిన్న ఇలాంటిది ఇక్కడ ఒక్కచోటే వచ్చిందేమో, ఇంకెక్కడైనా తర్వాత కూడా వస్తుందండి. ఇలాగా ఉపసర్గలో ఇత్తు లోపించి ఇలా కలవటం ఉన్నది విలక్షణంగా ఉంది. నిన్న చదువుకున్నది విలక్షణంగా ఉంది. అంటే మనకు నాకు ఇప్పుడు మిగిలినటువంటి రూపాలన్నీ కూడా నేను పెట్టినటువంటివి, మీకు ఉదాహరణలన్నీ కూడా. అంటే నిజానికి అవి పుస్తకంలో లేవు. ఇవాళ ఇప్పుడు దేవాలయం సందర్శన దేవాలయం ఇంకేదో కొన్ని ఇప్పుడు ధన్యోస్మి మీరు చెప్తున్నారు కదా, ఈ మనకు కింద ఇచ్చినటువంటి సూత్రంలో వృత్తి తర్వాత కొన్ని ఉదాహరణలు ఉంటాయి. అది వృత్తికారుడు పెట్టినటువంటి. మీకు ఇంకా స్పష్టత కలవడానికి కొరకు నేను కింద వాటిలో కింద ఇచ్చాను. మీకు సూత్రం యొక్క వృత్తి తర్వాత ఉండదు, ఉదాహరణ అనేది వృత్తి తర్వాత వస్తాయి ఉంచుకోండి. అంటే అవి పుస్తకం అంటే సిద్ధాంత కౌముదికారుడు లేదా రఘు సిద్ధాంత కౌముదికారుడు పెట్టినటువంటి ఉదాహరణలు కేవలం వాటి పక్కకే ఉంటాయి, వృత్తి పక్కకు ఉంటాయి. అధికంగా వివరణ కూడా ఇస్తున్నారండి. మీరు ఇచ్చిన తర్వాత వివరణ ఇచ్చి నేను ఇచ్చేది వివరణలో నేను కొన్ని మీకు సులభంగా అర్థమవుతున్నాయి మాకు. మనకు జనరల్ ఒకటే ఉదాహరణ ఉంటుంది వృత్తికారులు ఇచ్చేటప్పుడు. ఉదాహరణలు ఒక 4-5 ఉదాహరణ ఉండవు, ఒకదానికి ఉదాహరణ. ఇప్పుడు ఏ కారానికి ఉదాహరణ, ఓ కారానికి ఉదాహరణ అంతే. ఒక 10 ఉదాహరణలు దాంట్లో ఇవ్వరు. ఎందుకంటే దాంట్లో నేను కింద తెలుగు వివరణలో కూడా ఎక్కువ ఇస్తున్నాను, నాకు గుర్తు వచ్చినా ఇస్తున్నాను. ఇవి అయితే నాకేం గుర్తు రాలేదు. బహుశా ఎప్పుడో నేను రాసినటువంటిది. ఈ పాఠాలన్నీ కూడా 10 ఏళ్ళ క్రితం రాసినటువంటి అవన్నీ ఇప్పుడు వరుసగా నేను రోజు పెట్టుకుంటూ వస్తాను. నేను ఏం పెడతాను కూడా చూస్తాను. మళ్ళీ ఇప్పుడు పాఠం పెట్టేటప్పుడు ఒకసారి చూస్తాను ఏం పెట్టుకుంటున్నాను అని. ఎందుకంటే తీస్తాను, ఆ సంఖ్య ప్రకారం తీసినా కాపీ పేస్ట్ చేస్తాను అంతే, ఇక నాకు టైం లేక. సరేనండి, ఇది వాడి యొక్క పూర్వపు సంధి ఇంకా కూడా దీనికి సంబంధించిన వివరణ మనం మిగతా కోటలు రేపటి కోట చేసుకుంటాం. ఇవాళ ఒక సమయం ఉందా? 4 నిమిషాలు మాత్రం. 4 నిమిషాలు. ఈ 4 నిమిషాలు నుంచి ఇవాళ దీన్ని రేపటికి పెట్టుకునేది బాగుంటుంది. ఇంకా ఏదైనా వివరణ విశేషాలు ఏమైనా ఉంటే మనం ఈ ప్రకారమే చర్చించుకుంటే బాగుంటుంది. అడగమారు మరి ఇంకెవరైనా భద్రయ్య గారు ఏదైనా విషయం చెప్తారు. అమ్మ శైలజ గారు, మీరు పెట్టిన ఈ శ్లోకం పెట్టారు కదా, ఆ చివర అనర్చ అని రాశారమ్మా. ఆనర్చ, అది అనర్చ కాదు, అనర్చ అని పెట్టారు. అది కరెక్ట్ చేయాలమ్మా. ఆనర్చ అమ్మా, క్రియాపదం అది ఆనర్చ. చివర ఈ చానర్చ ఇక్కడ యంగ్ నర్చనే కావచ్చు అది, ఎందుకంటే ఈ లిటిలకారం కదా. ఆనర్చ అదే కరెక్ట్. ఆనర్చ కావచ్చు చూడాలి. అర్చతి అనేది అర్చకి భూత లిట్టండి. ఆనర్చ అర్చతో రూపాలు కూడా పెట్టాను గురుగారు, అందులో ఉన్నాయి, స్పష్టంగానే ఉంది ఆనర్చ. చెప్పండి భద్రయ్య గారు. సార్ నాకు ఏంగా పదాంతాదతి అని ఉన్నది కదా, స్పష్టంగా పదం అని చెప్పారు. మీరు అన్నట్టు సుప్తింగాంతం పదం కదా, పదానికి అవుతుంది. మిగతాయి వేరే ప్రాతిపదికలు ధాతువులకు కాదు అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు ఏజో యవాహ అనే అది ఉన్నది. అదే సంస్కృతంలో 2 రకాలుగా మనకు కనిపిస్తుంది కదా సంధులు. ఒకటి పదాంత సంధి, ఒకటి పదమ మధ్య సంధి. మనకు అది పద మధ్య సంధిలో కూడా మనకు అది కనిపిస్తుంది. చాలా వరకు మిగతా సంధులన్నీ పద మధ్య సంధిలో కూడా కనిపిస్తుంది. అందుకొరకు ఇది స్పష్టంగా
చేసిండు. ఇంకా వేరే సందులోకి ఇట్లా చెప్పాడు సార్, పదము అనేటువంటి వచ్చిందా? అది వేరే సరిగ్గా పుస్తకం అర్థం కాలేదు. వేరే వాటికి ఇప్పుడు అయవాయావ దేశ సంధి ఉంది కదా, అవును. అది పదమధ్య సంధికి కూడా కనిపిస్తుంది. ఉమ్, వేరే సవర్ణ దీర్ఘ సంధులు కూడా అట్లే కనిపిస్తాయి. సవర్గం కానీ గుణం కానీ పదమధ్యంలో కూడా మనకు కనిపిస్తుంటది. అంటే ఇట్లా స్పష్టంగా వేరే సూత్రాలు ఉన్నాయా సార్ అంటున్నా సందుల్లో ఇట్లా? గోస్ అని చెప్పాను నేను. ఆ? గోస్ అనే చోట చెప్పాను. ఇది గో ప్లస్ అస్ అని ఉన్నప్పుడు నిజానికి అక్కడక్కడ పూర్వపం వస్తుంది అది, కానీ ఈ సూత్రం ద్వారా రాదు అది. ఇది వేరే ఇంగ సో అనే సూత్రం ఏదో దాని ప్రకారంగా ఆ సూత్రం ద్వారా పూర్వపం వస్తుంది అది, కానీ ఈ సూత్రం ద్వారా రాదు. గో ప్లస్ అస్ అని గోస్ అవుతుంది, అక్కడ కూడా పూర్వపం వస్తుంది, గోహో అవుతుంది అది. సంస్కృతంలో భాషా శాస్త్ర ప్రకారం సంప్రసారణం ఎక్కువ ఉంటుంది. ఈ యాగ మారడం, ఈగ మారడం రెండు కనిపిస్తుంది. యజ అనేది ఇష్టగా మారుతుంది. ఈ ఉన్న కాడ యా వస్తుంది, మనం యనాదేశ సంధిలో చూస్తాం. అట్లే ఊ గాని ఊ వాగా మారడం, ఊగా మారడం కనిపిస్తుంది. అరుగా మారడం, రూగా మారడం, సంప్రసారణం బాగా ఉన్నది. ఇది కొద్దిగా డిఫరెంట్ చెప్పినట్టు. మీరు అన్నట్టుగా సంధులు రెండు రకాలుగా, ఒకటేమో పదం మధ్యలో అంటే పదంలో సంధి, పదాంతమైన సంధులు. పదాంతం అయితేనే సంధి వస్తుంది, లేకుంటే రాదు. పదత్వంలో పద మధ్యంలో అట్లా అవుతుంది. నీ మారడం, నీ ధాతు నయ్యేది నయతి, నయతిగా మారడం, అయ్యేది కరోతిగా మారడం, అలాగే భూభవతి అయింది కదా, భూభవతిగా మారడం. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు నేను చూశాను కొన్ని పదాలు. భాషా శాస్త్రంలో వస్తుంది, నాకు బాగా కొద్దిగా వ్యాకరణం. పాణిని వ్యాకరణము ఎట్లాంటిదంటే కంప్యూటర్కి అనువైనటువంటి, అంటే ఈ సూత్రాలు కంప్యూటర్కు చేర్చడం ద్వారా, చేర్పించడం కాదు, ఆల్రెడీ చేస్తున్నటువంటి వాటికి ఇవ్వడం ద్వారా అది రూపసాధన చేసేస్తున్నది, కంప్యూటర్ చేసేస్తుంది. మీరు భూ ప్లేస్ ఏమవుతుందని కొట్టేస్తే భవతి అని చెప్పేస్తుంది. ఏది అవసరం ఎట్లా అవుతుంది అంటే చెప్పేస్తుంది. అట్లా కంప్యూటర్కు అనువైన భాష ఎప్పుడో కనుక్కున్నారు అని మనం కాదు, వాళ్ళు ఎవరు నాసా వాళ్ళు ఎవరో చెప్పేసారు వాళ్ళు ఎవరు. అంటే ఇంకా స్పష్టంగా ఇంగ్లీష్ కూడా కాదంటారు కంప్యూటర్ కన్వర్షన్. అవి పదాలు ఉన్నా లేకున్నా ఇప్పుడు ల్యాబ్లు అయితే ఎట్లా కొత్త కొత్త పదార్థాలు సృష్టించవచ్చు. ఈ పాణినీయం ద్వారా అలా ఒక్క ధాతువుకు 1,00,000కు పైగా పదాలు సృష్టించవచ్చని నేను చదివాను. అది ఎట్లా సృష్టించవచ్చు చెప్పారు. కొన్ని కోట్ల పదాలు అవుతాయి, వాటి అన్నిటిని ఎవరు ఏ పండితులు తెలుసుకోవాలి, అదొక ల్యాబ్. మరి మీకు ఇంత క్రితం ఒకసారి చెప్పాను మీకు కూడా. అవునవును. మా మిత్రుడు రాములు ప్రొఫెసర్ రాములు ఒకసారి చెప్పాడు నాకు. ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ చేస్తాం, కంప్యూటర్స్ ట్రైనింగ్ చేసి చూపుతాము. ఇక్కడ ఇట్లా పదం వెతకగానే వెంబడే అది చెప్తుంది. అంటే ఈయన ఇప్పుడు రామహ గచ్చతి, ఈ అర్థం ఏమిటి అనేదో సింపుల్గా అక్కడ వెళ్ళిపోతూ 2 నిమిషాలు చూస్తుందా అని, రామ గచ్చతి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రామహ గచ్చతి కొట్టాడు. కొడితే అది వెంబడి ఏమడిగింది, రామహ అనేది నౌనా వర్బా అని అడిగింది. ఇది ఈ ప్రశ్న సరి జవాబు చెప్పకుండా ఇది ప్రశ్నలు వేస్తున్నది. సరే దీన్ని చూద్దామని వెర్బ్ అని చెప్పాడు ఆయన. తర్వాత మన గచ్చతి ప్రశ్న వేసింది, నౌన వెర్బ, నౌన్ అన్నాడు. అంటే ఉల్టా. అప్పుడు అది ఏమని చెప్పిందంటే, వెళుతుండగా ఆనందిస్తున్నావు అని చెప్పింది. అంతేగా అయిపోతుంది.
వెంబడే కన్ఫ్యూజ్ ఏమిటి ఈ అర్థం ఏమిటి అన్నాడు. నేను జ్ఞాపకం వచ్చింది. ధాతువు గమ్కు శత్రు ప్రత్యయం వేస్తే గచ్చన్ సకారాంత శబ్దం అవుతుంది. ఆ గచ్చని శబ్దం సప్తమి భక్తి గచ్చతి అవుతుంది. గచ్చతి గచ్చత్యో సప్తమి భక్తి వాడినప్పుడు సతి సప్తమి, గచ్చతి సతి, అక్కడ ఎవరో కర్త ఉంటాడు. ఆ కర్త ఎవరైనా తీసుకోవచ్చు, ఆ వ్యక్తి సప్తమిగా ఉంటాడు. మయి గచ్చతి అనవచ్చు. తై ఎదుటి వాడు అన్నప్పుడు అక్కడ తస్మిన్ గచ్చతి సతి అని అట్లా చెప్పవచ్చు. కనుక కర్త సప్తమిలో ఉంటాడు, గచ్చతి. రామ ఏమైపోయింది? రామ అనే వర్బు కదా, కనుక రామ అంటే రామి రాతి రాత రాంతి రాసి రాత రాత రామి రావ రామ. పురుష బహువచనమైంది. అది రా అనే ధాతువులో ఆనందించడం అనే అర్థం ఏదో ఉంది. ఆనందిస్తున్నాను వెడితే ఆనందిస్తావు, నువ్వు వెళ్ళిపోతే ఆదిస్తావు కప్పుడు చెప్పేది. ఇక చాలు, ఎక్కువ అడగకు, చాలు అన్నట్టుగా. అంటే ఇంత అర్థం తక్కువనే చెప్పింది అది. ఇది దాంట్లో ఉన్నటువంటి ధాతుజన్యాలే పదాల నుండి కృతులు, కృతుల నుండి తదితాలు, ఇవన్నీ ధాతువు నుండి వచ్చినాయి అనడం ద్వారా అనేకమైనటువంటి రూపాలు లక్షల కొద్ది తయారు కావడానికి ఒక ల్యాబే అనుకుంటే ఇది చాలా అద్భుతం. అది భాష. దాని పేరు ధాతు అన్నారు. ధాతు అంటే గనులు దొరికేవి ధాతువులు. ఏదైనా ధాతువే కావచ్చు. ఇప్పుడు రామశబ్దం కూడా రమ్ము వచ్చింది. ప్రతి శబ్దం కూడా ధాతు. సంస్కృతంలో ఏ పదమైనా దానికి వ్యుత్పత్తి ఉంటుంది, దానికి ధాతు జన్యం అవుతుంది. ఏ భాషలైనా, తెలుగులో అనుకోండి, ఏదో ఒకటి బల్లా అన్నాం. బల్లా పదం ఎందుకు వచ్చింది? దానికి ఏం లేదు, మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనం అంటారు. వ్యాకరణ లేదా కోశం చెప్పిందో లేకుండా నిఘంటు చెప్పిందో అంటారు. కానీ ప్రతి పదానికి వ్యుత్పత్తి ఉంటుంది. మనకు దొరికినటువంటి కోశంలో ఆ వ్యుత్పత్తి కనబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. లేదా మనకు చదువుకునేటువంటి వాళ్ళ మనకు కూడా అర్థం తెలియకపోవచ్చు, కానీ నాకు వ్యుత్పత్తిగా ఉంటుంది. ఏ పదమైన వ్యుత్పత్తి అంటే ఆ వ్యుత్పత్తి అంటే ఒక ధాతు జన్యం అవుతుంది. ఆ ధాతువు నుంచి రకరకాల ప్రత్యయాల ద్వారా అది పుడుతుంది. అందుకే ఏ పదాన్ని తీసుకున్నాం, పదం లేనటువంటి పదం లేదు. ఎక్కడైనా పదాలు అట్లాంటివి ఉంటే దానికి నిపాతలని కొన్ని చెప్పారు. అది తీసేసి ఇది వస్తుంది అని వ్యాకరణం అంగీకరించినటువంటి మాతుల పితృవ్య పదం ఉన్నది. పితృ సంబంధమైన వాడే పితు భ్రాత అయినప్పుడు ఏమర్థం వస్తుంది? పితృవ్య అవుతుంది. ఎట్లాంటి దానికి ఏ విధమైనటువంటి అవి లేకుండా ఈ నిపాత అని చెప్పేస్తుంది. మాతులహ కూడా అంతే. మాతు సోదర మాతులహ. ఇది ఎట్లా అయింది అంటే దానికి వ్యాకరణం ఇట్లా అని చెప్పింది. అట్లా ఉన్నాయి నిపాతలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే వ్యాకరణం ఏంటంటే దాదాపుగా ప్రతి ధాతు జన్యంగా అవుతుంది. ఆ అర్థానికి ఈ అర్థం వచ్చిన తర్వాత కూడా సాహిత్యంలో మన సాహిత్య శాస్త్రం మళ్ళీ వేరే అయింది. సాహిత్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే రూఢి అర్థాలు లాంటివి తీసుకున్నది. ఇది వ్యాకరణం చెప్పదు. పంకజ అన్నప్పుడు పంకజాతి పంకజ అని వ్యుత్పత్తి చెప్తుంది. వ్యాకరణం ప్రకారం మృదులు పుట్టిన అన్ని కూడా పంకజాలే. సాహిత్యం అంటే అది కాదు, కేవలం రూఢిర్థం. పంకజ అంటే కమలవు అని చెప్పి ఏమన్నా ధ్వనులు వ్యంగ్యాలు ఉంటే వేరే అర్థాలు తీసుకుంటాం. ఎన్ని రకాల అర్థాలు చెప్పింది అంటే దాంట్లో సహచర్యం, విరోధిత అని కొన్ని ఉన్నాయని ఉండేటువంటి బట్టి ఏ పదానికి ఎట్లా అర్థం వస్తుంది అని చెప్పేటువంటి మళ్ళీ సాహిత్యంలో విధంగా వస్తుంది. అది వ్యాకరణం ప్రకారంగా మనకు దీని చెప్పవచ్చు. రకరకాల అర్థాలతో అంటే భాషను ఒక రూపం తయారు చేసేటువంటిది వ్యాకరణం అయితే, పదాలని పదత్వాన్ని తయారు చేసింది దాన్ని కొంచెం సొంపుగా తయారు చేసినట్టు సాహిత్య శాస్త్రం. అనేక అర్థాలు ఇస్తూ రూఢము, యోగ రూఢము, తర్వాత ఏంటి
ఒక కారణం రంగుడు కూడా ఓవరూఢం అనేటువంటి రకరకాలటువంటి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి. మా నాన్నగారు ధ్వనిమ చరిత్రను రాశారు. అది ధ్వనిమ చరిత్ర అనే పుస్తకంలో మీకు ఎవరికైనా కావాలంటే గోపాల్ రెడ్డి గారు పద వ్యుత్పత్తి కోశం అనే బుక్ రాశారు. ఇంత ఉన్నది. నీలకంఠం గారు దాన్ని, అంటే ఆయన ఉన్నదా ప్రింట్ చేయలేదు, నీలకంఠం గారు మొత్తం ప్రింట్ చేయించారు. ఇప్పుడు దాన్ని తెప్పించాను. పద వ్యుత్పత్తి కోసం ఏ పదానికైనా మనకు దొరుకుతుంది. మా నాన్నగారు ధ్వని మను చరిత్రం అని ఒక సిద్ధాంత గ్రంథం రాశారు. ధ్వని మను చరిత్రం అంటే ప్రెజెంట్ చేశారు సార్. అది చాలా అద్భుతం. అసలు ఆ ధ్వనులు, అన్ని రకాల ధ్వనులు ఎట్లా నిరూపించారు అనేది అయితే నేను చూసి నాకు ఏ అర్థం కాదు. మైండ్ బ్లాంక్ అయింది మొత్తం. ముందు అర్థాలు, శబ్దానికి అర్థం ఇప్పుడు చెప్పిన ఇవన్నీ సాహిత్య సహచర్యం విరోధిత అని కొన్ని ఉన్నాయి కదా, అర్థం వస్తాయి అనేటువంటి ముందు తీసుకొని ధ్వని తీసుకొని అది తీసుకొని ధ్వని గురించి అంటే వెళ్ళదు. మను చరిత్ర అని లాస్ట్కు చిన్న చాప్టర్ ఒకటి మను చరిత్ర ధ్వనికి సంబంధించినటువంటి లక్షణ గ్రంథాలు ఏమైనా చదివి ఒకటి ఉంటే పుస్తకాన్ని నేను పంపిస్తాను మీకు కావాల్సిన. ఎందుకంటే ఊరికే అనిపించేది కాదు. అది అంటే దాని ఇంట్రెస్ట్ని బట్టి, చదువుకునే ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని ఎవరు కోరినా పంపించడానికి సిద్ధం. సంస్కృత తెలుగు వ్యుత్పత్తి పదకోశం అని చెప్పి ఆయన రాశారు. ఇదే అసలు సంస్కృతం నేర్చుకునే వాళ్ళు తప్పకుండా ఉంచుకోవాల్సిన. రేట్ ఎంత? దాని రేట్ ఎంత? అప్పుడు మొదట్లో 900కి ఇచ్చారు. 100 రూపాయలు పోస్టేజ్ తీసుకున్నారు. 1000 రూపాయలకు వచ్చింది. అసలు రేట్ 1500. కానీ నేను తెప్పించుకోవడం కాలేదు. ఇక్కడ బాగా మన అకాడమీలో ఇస్తున్నారు. చాలా బాగున్నారు. అది మూలకు పడి ఉంటే నీలకంఠం గారు శ్రమ చేసి దాన్ని మొత్తం మీద దాన్ని ప్రింట్ చేయించారు. సంస్కృత తెలుగు వ్యుత్పత్తి పదకోశ, అదే ఉదిగొండ గోపాల్ రెడ్డి గారు దీన్ని రచించారు. చాలా అద్భుతంగా ఉన్నది. ఏ పదానికైనా మనకు వ్యుత్పత్తి అర్థం దొరుకుతుంది దీంట్లో. ఎన్ని తీరులో ఉన్నది ఏంటి అనేటువంటి. గోపారెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆయన ఉస్మాన్ సిటీ కంట్రోలర్ కూడా పనిచేశారు. తర్వాత రిజిస్టర్ కూడా జర్మనీకి కూడా పోయినాడట. మొన్న జోర్పల్లి ప్రభాకర్ శర్మ గారిని సారస్వత పరిషత్తులు సన్మానించారు. ఆయన భార్య చాలా విషయాలు చెప్పింది. ఆయన ఎన్ని భాషలు అంటే దాదాపు ఒక 10 భాషలు వస్తుందండి ఆయన. అరబిక్ వాళ్ళు వచ్చి ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళతో అరబిక్ మాట్లాడాడు. చాలా మొత్తం మీద అవును, గొప్ప గోపాల్ రెడ్డి గారు చాలా. ఆయన ఎక్కడో హరిద్వార్లో చరిత్ర కూడా రాశారు సార్. సంస్కృత సాహిత్య చరిత్ర కూడా ఆయన రాశారు. అది చాలా ప్రసిద్ధం. సంస్కృత చాలా ప్రసిద్ధం. కరెక్ట్. అవును. ఆయన గురించి మొన్న ఆమె సుజాత రెడ్డి గారు చెప్పారు. చాలా విషయాలు తెలిసినాయి. అసలు నిజంగా నేను ఏదో ఒకటి సంస్కృత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనుకున్నా కానీ ఆయన చాలా పరిశోధన చేశారు. చాలా జర్మనీ అక్కడికి పోయినప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప ఇది. సరే అండి, మరి వాటికి అడుగుండేవారు చెప్పండి. స్వస్థ ప్రజాభ్యం మీరే చెప్పాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మరి కూడా శుభరాత్రి. కాకుండా వారు నిష్కరిస్తున్నారు.